హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఒక మంచి డబ్బున్న బిజినెస్ మ్యాన్ ఒక రోజు తన ఎస్టేట్ కి తన కారులో వెళ్తూ ఉన్నప్పుడు బయట గేటు దగ్గర ఒక బిచ్చగాడిని చూస్తాడు. అసలే చలికాలం, పైగా ఆ బిచ్చగాడు చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు. ఈ బిజినెస్ మ్యాన్ కి జాలి వేసి ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్తాడు. ఇంతటి చలిలో కూడా ఎలాంటి దుప్పటి గాని ఏమీ లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని ఆ బిచ్చగాడిని బిజినెస్ మ్యాన్ అడుగుతాడు. అప్పుడు ఆ బిచ్చగాడు, నాకు ఎవరు సహాయం చేస్తారో నాకు తప్పదు కదా, అలవాటైపోయింది అని అంటాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్, సరే నేను నీకు ఒక రగ్గు తెచ్చి ఇస్తాను అని అంటాడు. ఈ మాట విన్న బిచ్చగాడు ఇక తనకి చలికి బాధపడాల్సిన అవసరం లేదు, వనకాల్సిన అవసరం లేదు అని ఎంతో సంతోషిస్తాడు. ఈ మాట చెప్పి బిజినెస్ మ్యాన్ తన ఎస్టేట్ లోకి వెళ్లిపోతాడు. లోపలికి వెళ్లిన తర్వాత భార్య, పిల్లలు, డిన్నర్, పనులు వీటన్నిటిలో పడి బిచ్చగాడికి ఇచ్చిన మాట మర్చిపోతాడు. కానీ బిచ్చగాడు మాత్రం బయట ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పొద్దున్నే నిద్ర లేచాక బిజినెస్ మ్యాన్ కి ఈ బిచ్చగాడి సంగతి గుర్తుకు వచ్చి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూస్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ తెచ్చే రగ్గు కోసం ఎదురు చూస్తూ ఉన్న బిచ్చగాడు చచ్చిపోయి ఉంటాడు. ఇది చూసి బిజినెస్ మ్యాన్ ఎంతో బాధపడతాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినవి రెండు విషయాలు. పాయింట్ నెంబర్ 1, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు అలాంటి మాట అసలు ఇవ్వకూడదు. చెప్పేవాడికి మాత్రం అది ఒక మాటే, కానీ అవతల వాడికి మాత్రం అది ఆశల్ని, నమ్మకాలని కలిగిస్తుంది. మనిషి ఆశావాది. ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ గనక తగిలినట్టు అయితే ఇంకోసారి ఎవరిని నమ్మలేరు. పాయింట్ నెంబర్ 2, పక్క వాళ్ళ మీద ఎప్పుడూ పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. మనల్ని మనం నమ్ముకొని సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండాలి. అంతగా ఎవరినైనా నమ్మాలి అంటే మన పేరెంట్స్ ని, మన ఫ్యామిలీ పర్సన్స్ ని, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, శ్రేయోభిలాషులు, ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాము అంటే ఆడేసుకుంటారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.